హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. నేను ఒక యూట్యూబర్ని. ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారు. అయితే కొంతమంది వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేయడానికి, మరి కొంతమంది యూట్యూబ్ ఛానల్ని ప్రొఫెషన్గా కూడా ఎన్నుకుంటున్నారు. అయితే ఎవరు ఏ ఉద్దేశంతో ఛానల్ని స్టార్ట్ చేసినా అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత అందులో మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఎర్న్ చేయాలంటే మానిటైజేషన్ జరగాలి. కాబట్టి మానిటైజేషన్ జరిగే ప్రాసెస్లో ఎదురయ్యే సమస్యలు ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, నాకున్న ఓన్ ఎక్స్పీరియన్స్తో నా వీడియోస్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయగలను. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఎదురయ్యే అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను. దాని నుండి ఓవర్కమ్ అయ్యి మళ్ళీ నార్మల్గా నా యూట్యూబ్ ఛానల్ అనేది నేను రన్ చేసుకోగలుగుతున్నాను. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ సంబంధించి దాని టర్మ్స్ అండ్ కండిషన్స్, పాలసీస్ చాలా అయితే చేంజ్ అయ్యాయి. సో దాన్ని బేస్ చేసుకొని అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ నుంచి మానిటైజేషన్ జరిగి మనీ ఎర్న్ చేసే వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ సొల్యూషన్స్ నా వీడియోస్లో స్టెప్ బై స్టెప్ మీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ రోజు వీడియోలో ముందుగా అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటనేది తెలుసుకుందాం. నెంబర్ 1, జీమెయిల్ అకౌంట్ కలిగి ఉండాలి. అది కూడా యాక్టివ్ జీమెయిల్ అకౌంట్ అయి ఉండాలి. నెంబర్ 2, మొబైల్ నెంబర్. ఇది కూడా రన్నింగ్ మొబైల్ నెంబర్ అయి ఉండాలి. నెంబర్ 3, యూనిక్ నేమ్ పెట్టుకోవాలి. అంటే మీ ఛానల్ని డినోట్ చేసే యూనిక్ నేమ్ పెట్టుకోవాలి. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్. అండ్ మరి ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఛానల్కి యూనిక్ నేమ్ ఎందుకు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, కంటెంట్ అప్లోడ్ చేసే విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే ఇంకా యూట్యూబ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.